హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే నేను చరిత్ర, స్వభావం, సహసంబంధంలో పార్ట్ 2 తీస్తున్నానండి. సో ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ అయితే పార్ట్ 1లో ఇచ్చాను. సో మళ్ళీ రీక్యాప్ ఇస్తున్నాను. సో అదే మ్యాథమెటిక్స్ అనే వర్డ్ లాటిన్, గ్రీకు 2 భాషల నుంచి వచ్చిందండి. సో గ్రీక్లో దాన్ని మనము మ్యాంథేనియన్ టెక్నిక్ అంటారు, నేర్చుకోవడం ఒక సూక్ష్మ కళ అని. దాన్ని లాటిన్లో అయితే ఆక్స్ మ్యాథమెటికా అంటారు. ఆక్స్ మ్యాథమెటికా అనే పదం మ్యాథమెటిక్స్కి మూల పదం. ఇది గణితంలో గన్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. దీని అర్థం లెక్కించడం. ఇది నార్మల్గా మనకు తెలిసిందే అండి. సో దాన్ని మళ్ళీ రీక్యాప్కి ఇక్కడ నీట్గా రాశాను, మీరు కొంచెం కావాలంటే రాసుకోవచ్చు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ యొక్క స్వభావం చూస్తాం. ఇప్పుడు స్వభావానికి వస్తే అది అమూర్తమైనది, అంటే లెక్కించడానికి వీలు కానిది. అలాగే వరుస క్రమంపై ఆధారపడిన విషయం, వరుస క్రమంపై ఆధారపడి ఉంటుంది మ్యాథమెటిక్స్ అని. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఎడిషన్స్ నేర్పిస్తాం, తర్వాత సబ్ట్రాక్షన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్, తర్వాత డివిజన్స్ నేర్పిస్తాం. ఆ విధంగా వరుస క్రమం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఫ్రాక్షన్స్ 5th క్లాస్లో 4th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 4th క్లాస్లో సగం అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది. తర్వాత 5th క్లాస్లో అన్లైక్ మీద ఉంటుంది, లైక్ మీద 4th క్లాస్లో అలాగే మ్యాథమెటిక్స్ యొక్క ఇది తార్కికమైనది, అంటే లాజికల్గా ఉంటుంది. దీన్ని చెప్పిన వ్యక్తి రెస్పల్ అండ్ వైట్ హెడ్. సో తార్కికమైనది, లాజికల్ థింకింగ్ని ప్రమోట్ ఎక్కువ చేస్తుంది. ప్రత్యేకమైన భాషా గుర్తులు ఉంటాయి, అంటే లైక్ ఈ ప్లస్, మైనస్, డివైడెడ్ బై, ఇంటూ, ఇవన్నీ ప్రత్యేకమైన గుర్తులే కదండి. ఇవర్ పర్సంటేజ్కి ఇలాగా, పర్పెండిక్యులర్కి ఇలాగా, ప్యారలల్కి ఇలాగా, ఇలా అన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటిని ప్రత్యేకమైన భాషా గుర్తులు అంటాం. సహజమైన ఆలోచన విధానం, సహజంగా ఆలోచించే విధానం ఉంటుంది. ఆగమన, నిగమన, హేతువాదాలు ఉంటాయి. ఇక్కడ ఆగమన, నిగమన, హేతువాదాల్లో ఆగమన అంటే ఏంటి, నిగమన ఏంటి అంటే చాలామందికి డౌట్ ఉంటుంది. సో నేను క్లారిఫై చేస్తాను, చూడండి. ఆగమన అంటే నిగమనలో ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ వస్తుంది, తర్వాత నీ వస్తుంది. మన ఆలో ఫస్ట్ అచ్చులో వస్తుంది కదండి. అలాగా ఇప్పుడు ఆగమన అంటే ఏందో నేర్చుకున్న తర్వాత నిగమన ఈజీ అయిపోద్ది. ఆగమన అంటే ఉదాహరణ నుంచి సారాంశం. సపోజ్ ఇప్పుడు కాకి ఎగురుతుంది, ఒక పిల్లవాడు కాకి ఎగురుతుంది, పిచ్చుక ఎగురుతుంది, చిలుక ఎగురుతుంది, కోయిల ఎగురుతుంది. సో పక్షులన్నీ ఎగరగలవు అన్న కంక్లూజన్కి కానీ రాగలిగితే దాన్ని ఏమంటామంటే మనం ఆగమన, అంటే ఉదాహరణల నుంచి సారాంశానికి వెళ్తే అదే ఆగమన, నిగమన, హేతువాదం. తర్వాత ఇంకా గణితానికి ఏముంటుందంటే ఖచ్చితత్వం ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. అలాగే సరిచూసే స్వభావం ఉంటుంది. వెరిఫికేషన్ మెథడ్స్ ఉంటాయి. మనం డివిజన్కైనా, ఎడిషన్కైనా, దేనికైనా వెరిఫికేషన్ మెథడ్స్ ఉన్నాయండి. సౌందర్య లక్షణాన్ని కలిగి ఉంది. సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం అని చెప్పారు జాన్ హెడ్స్. సో జాన్ హెడ్స్ అన్నారు ఆ మాటని. ఇంకా స్వీకృతాలు, నిబంధనలు ఆధారంపై ఆధారపడి ఉంటుంది. స్వీకృతాలు, నిబంధనలు ఆధారాలపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఈ 10 అనేది గణితం యొక్క స్వభావాలండి. సో మీరు క్లియర్గా రాసుకోవచ్చు. ఇంకా మన ఏదైతే మ్యాథమెటిక్స్ ఉందో ఆ మ్యాథమెటిక్స్ని ప్రమోట్ చేసిన కొంతమంది గురించి మనం ఇక్కడ చూస్తామండి. వాళ్ళల్లో మనకి ప్రాచీనలో అరబులు, ఈజిప్షియన్స్, గ్రీకులు, తర్వాత భారతీయులు వస్తారండి. ఫస్ట్ అరబులు ఏం కనుక్కున్నారంటే 1 నుండి 9 వరకు సంఖ్యల్ని, దత్తాంశ విధానాన్ని కనుక్కున్నారు. వీరి తర్వాత అరబుల తర్వాత ఈజిప్షియన్లు పిరమిడ్ల మీద ఎక్కువ చేశారండి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అన్ని పిరమిడ్సే ఉంటాయి, ఆ ట్రయాంగిల్ ఫామ్లో ఉండే పిరమిడ్స్ ఉంటాయి. ఆ పిరమిడ్స్లో వీళ్ళు క్షేత్రగణితం మీద ఎక్కువ ప్రయోగాలు చేశారు, క్షేత్రగణితం మీద ఎక్కువ కనుక్కున్నారు. తర్వాత అజ్ఞాత రాశి తెలియని ఒక రాశిని వాళ్ళు హౌ లేదా హిప్ అని అనేవారు. వీళ్ళని ఈజిప్షియన్స్ని చూసి గ్రీకులు ఎక్కువ ఇన్స్పైర్ అయ్యారండి. అందుకనే బై వాచింగ్ ఈజిప్షియన్స్ గ్రీక్స్ ఇన్స్పైర్డ్ ఎ లాట్ అని మెన్షన్ చేశానండి. తర్వాత భారతీయులు గ్రీకులు హేతువాదం కారణాలు చెప్పారండి. హేతువాదం అంటే వీళ్ళు హేతువాదంపై ఎక్కువ చేశారు. వీళ్ళని సంఖ్యని అర్థమెటిక్, ఇది ఇంపార్టెంట్ అండి, సంఖ్యని అర్థమెటిక్ అని, గణనాన్ని లాజిస్టికా అని అనేవాళ్ళు. సంఖ్యని అర్థమెటిక్గా, గణనాన్ని లాజిస్టికా అని అనేవారు. గణితం అనేది గ్రీకుల వరప్రసాదం అని అన్నారు. ఎందుకనంటే గ్రీకులు చాలా కృషి చేశారండి మ్యాథమెటిక్స్ మీద, అందుకని వారి యొక్క వరప్రసాదం అన్నారు. దేన్ని, మ్యాథమెటిక్స్ వారి యొక్క వరప్రసాదం అని చాలామంది అన్నారండి. అదేవిధంగా భారతీయులు ఏం చేశారంటే భారతీయులు సంఖ్యలపై కృషి చేశారు. గ్రీకులు సంఖ్యల యొక్క రూపాలపై కృషి చేస్తే వీళ్ళు వారి యొక్క సంఖ్యలపై కృషి చేశారు. గ్రీకులు వచ్చి రూపంపై కృషి చేశారు. దత్తాంశ పద్ధతిని కనిపెట్టారు. అదేవిధంగా క్రీస్తు శకం 876లో
సో సున్నాని కనుక్కున్నారు. సున్నా బదులు అంతకుముందు ఏమి ఉండేది అని అంటే చుక్క ఉండేది, ఒక చుక్క. సో చుక్కని కనుక్కున్నారు. సో హెడ్డే అన్నారు సున్నాని కనుక్కొని భారతీయులు ఒక చుక్కాన్ని బిగించారు అని చెప్పి అన్నారు. సో అంటే సున్నాకి కనుక్కోక ముందు ఏం వాడేవారంటే ఒక చుక్క వాడేవారు ఆ ప్లేస్లో సున్నా బదులు. సో సున్నాని ఎప్పుడు కనుక్కున్నారు అని అంటే 876 క్రీస్తు పూర్వంలో కనుక్కున్నారు. సున్నాని కనుక్కొని చుక్కాన్ని బిగించారు. చుక్కాని అంటే దిక్సూచిని బిగించారు అని చెప్పనింది హెడ్డే. తర్వాత ఇంకా రుణరాశుల్ని కూడా కనుక్కున్నారు. రుణరాశులు అంటే పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ అంటారు కదండి, అవి. ఇంకా ఆర్యభట్ట. ఇప్పుడు మనకి కొంచెం మన ఇండియన్స్లో ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి ఎక్కువ అడుగుతున్నవి ఇవే అండి. ఆర్యభట్టది ఒకటి, భాస్కరాచార్యులు 2 గురించి ఒకటి, ఇంకోటి ఈక్లీడ్ ఒకటి, ఇంకా అదేవిధంగా బ్రహ్మగుప్త గురించి. దీంట్లో ఇదంతా శ్రీనివాస రామానుజం. ఇది నేను మొత్తం చెప్పనండి. నేనైతే ఏవైతే ఇంపార్టెంట్ అనుకున్నానో వాటి వరకు చెప్తానండి. బికాస్ ఎందుకనంటే వీడియో మనకి ల్యాగ్ అవ్వకూడదు, ఎక్కువ నిమిషాలు అవ్వకూడదు, అందుకని అదొకటి మనసులో పెట్టుకొని ఫస్ట్ నేను ఆర్యభట్ట స్టార్ట్ చేస్తాను. చూడండి అండి, ఆర్యభట్ట క్రీస్తకం 476 మార్చి 21 పాటలీపుత్రంలో జన్మించారు. ఈయన పాటలీపుత్రంలో జన్మించాడు. సో ఇక్కడ మ్యాటర్ మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మీకు కావాలంటే మీరు రాసుకోవచ్చు, కానీ నేను మోస్ట్ ఇంపార్టెంట్వి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈయన నలంద విశ్వవిద్యాలయంలో చదువుకుని అదే విశ్వవిద్యాలయానికి కులపతిగా అంటే వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యాడు. ఎవరిచే నియమితులయ్యారు అని అంటే బుద్ధగుప్తుడు అనే రాజుచే నియమితుడయ్యారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బుద్ధగుప్తుడు అనే రాజుచే నియమితులయ్యారు. అదేవిధంగా ఆర్యభట్ట 2 గ్రంథాలు రాశారండి. ఆ 2 గ్రంథాల్లో ఒకటి ఆర్యభట్టీయం ఒకటి, తర్వాత ఆర్యభట్ట సిద్ధాంతం ఒకటి. ఆర్యభట్ట సిద్ధాంతం పూర్తి చేయలేదు, ఆర్యభట్టీయం అనేది ఆయన పూర్తి చేసేశాడు. ఫస్ట్ది ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని ప్రసిద్ధి పొందింది. ఆర్యభట్టీయంలో మొత్తము 4 భాగాలు ఉన్నాయండి. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి ఆర్యభట్టీయంలో? 4 భాగాలు. సో ఆ 4 భాగాలు ఏంటంటే గీతికా పాదం, గణిత పాదం, గ. సో ఫస్ట్ గాతోనే స్టార్ట్ అవుద్దని గుర్తుపెట్టుకోండి. గీతికా పాదం, గణిత పాదం, కాళ్ళ పాదం, గోళ్ళ పాదం. సో ఈ గీతికా పాదంలో 10 శ్లోకాలు ఉంటాయి, అందుకే దీన్ని దశగీతికా పాదం అని కూడా అంటారు. ఈ గణిత పాదంలో 33 శ్లోకాలు. సో ఎందుకు ఏంటి అని అంటే మీరు ఇక్కడ చదువుకోవచ్చు అంటే పగలు రాత్రి ఏర్పడ్డాలు ఇవన్నిటిని ఆయన ఈ పాదాల్లో రాయడం జరిగింది, కనుక్కోవడం జరిగింది. ఈ గీతికా పాదంగా వస్తే శ్వేతగణితం, గణకారాలు ఇవన్నీ మీరు ఉన్నాయి అక్కడ, మీరు చదువుకోవచ్చు అండి. సో నేను ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎస్ఏ వాళ్ళైతే మొత్తం చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళకైతే మొత్తం మీకు ఇక్కడ బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కాబట్టి మీరు ఆఫ్ చేసి మొత్తం చదువుకోవచ్చు అండి. సో గీతికా పాదం ఇందులో 10 శ్లోకాలు ఉంటాయి, అందుకే దీన్ని దశగీతికా స్తోత్రం అంటారు. ఇంకా గణిత పాదంలో 33 శ్లోకాలు ఉన్నాయండి, 33 శ్లోకాలు ఉన్నాయి. అదేవిధంగా కాలపాదంలో 25 శ్లోకాలు. దీని తర్వాత గోళపాదం దానిలో 50 శ్లోకాలు ఉన్నాయండి. గోళపాదంలో 50 శ్లోకాలు. ఇందులో అంటే కాలపాదం వచ్చి కాలమానం, గ్రహగతులు వీటి గురించి. దీనికి వస్తే బీజగణితం, సైన్స్ పెట్టికలు, శంకువు, త్రిభుజం దాని గురించి అండి. గోళపాదానికి వస్తే 50 శ్లోకాలు. ఇవి మొత్తం లెక్క పెడితే మీకు 121 రాదు, 119 అలా వస్తాయండి. దానికి ఎందుకు అని అంటే కారణము దీనిలో ఇంకా ఒక 3 బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 3 ఏంది అని అంటే ఒకటి ప్రారంభ శ్లోకం ఒకటి, ముగింపు శ్లోకం ఒకటి, ఫలశ్రుతి శ్లోకం ఒకటి. ఈ 3 కలిపితేనే మీకు మొత్తం 121 శ్లోకాలు పూర్తవుతాయండి. అంటే ఆర్యభట్ట సిద్ధాంతంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 121. సో వాటి ఫస్ట్ గీతికా పాదంలో 10, తర్వాత గణిత పాదంలో 33, తర్వాత 25 అంటే గణిత పాదంలో 20 కాలపాదంలో 25, గోళపాదంలో 50 ఇలా డివైడ్ చేశాక ఒకటి వచ్చి దీని తర్వాత ఫలశ్రుతి శ్లోకం ఒకటి, ప్రారంభ శ్లోకం, ముగింపు శ్లోకం, ఫలశ్రుతి శ్లోకం. ఈ 3 కలిపి 121 శ్లోకాలు ఉన్నాయి ఆర్యభట్ట సిద్ధాంతంలో, ఆర్యభట్టీయంలో, నాట్ సిద్ధాంతం అండి. ఆర్యభట్టీయం వేరు, ఆర్యభట్ట సిద్ధాంతం వేరు. ఇక్కడ నేను రాసాను చూడండి, 2వ శ్లోకం వచ్చి ఆర్యభట్ట సిద్ధాంతం, ఆయన రాసిన 2వ శ్లోకం. ఇక్కడ మనకి అది లాస్ట్లో వస్తే ఆయన రాసిన 2వ పుస్తకం అండి అది. ఇంకా ఆర్యభట్ట సేవలు చూస్తే ఆయన సైన్ టేబుల్స్ని కనుక్కుంది ఆయనే. పై విలియన్ వచ్చి 3.1416 అని చెప్పిన వ్యక్తి ఆయనే. అదేవిధంగా ఎన్ శ్రేణుల మొత్తాన్ని కనుక్కున్నారు. అదేవిధంగా ax+by=c వంటి సాధారణ సమీకరణాన్ని పర్వలైజేషన్ మెథడ్ ద్వారా కనుక్కున్నారు. అదే మెథడ్ ఆఫ్ ఇన్వర్షన్ కనుక్కున్నారు. 10 పవర్ a
దాని దత్తాంశ పద్ధతిని కనుక్కున్నారు, చాలా కనుక్కున్నారండి. సో ఇక్కడ మనము గమనించినట్టయితే 1975లో ఏప్రిల్ 19 ఈ మనకి ఫస్ట్ పంపించిన ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఏదైతే పంపించారో, ఉపగ్రహం పంపించారో, దానికి ఆర్యభట్ట అనే పేరునే పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ఇంకా ₹2 నోటు మీద కూడా ఆర్యభట్ట పేరు మీద పంపించిన ఉపగ్రహం ఫోటోనే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇంకోటి ఏంటి అని అంటే ఆర్యభట్ట గారి యొక్క ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారు 1976లో నవంబర్ 2-3 తేదీల్లో ఆర్యభట్ట 1500వ జయంతిని ఉత్సవాలు ఘనంగా నిర్వహించారంట 1976లో. 1975లో ఈయన జీరోని కనిపెట్టింది కూడా ఆర్యభట్ట అనే అండి, మనకు తెలుసుంటే. ఇక్కడ బుక్ ఇక్కడ ఒకటి మిస్ అయింది చూడండి అండి, ఇక్కడ 2 పాయింట్లు. మొదటి గ్రంథం ఆర్యభట్టీయం ప్రకారము సూర్యోదయం అంటే ఒక దినం అంటే ఏంటి అని అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఒక దినం అనేవాళ్ళు. ఏంటి ఆర్యభట్ట సిద్ధాంతంలో ఒక దినం అంటే. దాని తర్వాత ఆర్యభట్ట సిద్ధాంతంలో ఆర్యభట్టీయంలో ఒక దినం అంటే ఒక సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా. అదేవిధంగా ఆర్యభట్ట సిద్ధాంతం ప్రకారం ఒక దినం అంటే అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయాస్తమయం వరకు, నెక్స్ట్ పక్కలో సూర్యాస్తమయం దాకా ఒక రోజు అని చెప్పి అన్నవాళ్ళు. ఈ 2 కూడా ఇంపార్టెంటే అండి. సో ఆయన రాసిన 2వ గ్రంథం అండి. ఇది అంతగా పొందలేదండి, దీన్ని మోడిఫై చేసి వేరే అతను రాశారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఉంది చూడండి. ఆర్యభట్ట నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు ఎవరు నియమించారంటే బుద్ధగుప్తుడు అనే రాజు నియమించారు ఆయన్ని. ఇప్పుడు మనం భాస్కరాచార్యుల గురించి చూద్దామండి. భాస్కరాచార్యులు 2 భాస్కరాచార్యులు ఉన్నారండి. ఒక భాస్కరాచార్యుడేమో కేరళ వ్యక్తి, అతను మనకి గణితానికి అంత ఇది ఏం చేయలేదండి. సో ఆయన గురించి మనం ఎక్కడా ప్రస్తావించము. ఈ భాస్కరాచార్యుడు 2 గురించే మనం మొత్తం మ్యాథమెటిక్స్ అంతా మాట్లాడతాము, ఆయన గురించే ఎక్కువ చెప్పుకుంటాం కూడా. సో ఈ ఫుల్ వీడియోలో ఇంకా మీకు ఈ కంటెంట్ అంతా కలిసిపోద్దండి, వచ్చేస్తుంది. ఇంకా ప్రాబ్లం ఏం లేదు, అంటే స్వభావం పరిధి ఈ 2 వీడియోస్లో సరిపోతుంది. ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉండదు, నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తానండి, లాంగ్ వీడియోలో అవసరం లేదు. సో ఇంకా ఈ భాస్కరాచార్యుడు గురించి మనం చూస్తే భాస్కరాచార్యుడు ఎవరు ఏంటి, ఆయన 2 గురించే మనకు అన్ని ఇంపార్టెంట్ అండి. దాంట్లోకి వస్తే ఈయన ఉజ్జయినిలో జన్మించారండి. ఈయన గురువు ఎవరంటే ఆయన తండ్రి మహేశ్వరుడే ఈయన గురువు. సో ఈయన రాసిన గ్రంథాలు, ఈయన కూడా 2 గ్రంథాలు రాశారండి. ఒకటి వచ్చి సిద్ధాంత శిరోమణి, ఇందులో కూడా 4 భాగాలు ఉన్నాయి. సిద్ధాంత శిరోమణి కూడా 4 పార్ట్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చి కరుణ కుతూహలం, ఆయన రాసిన ఇంకో బుక్ వచ్చి కరుణ కుతూహలం. ఫస్ట్ ఈ సిద్ధాంత శిరోమణిలో 4 భాగాలు ఏంటి అంటే లీలావతి గణితం, దీన్ని అంకగణితం అని, రెండోది బీజగణితం, తర్వాత గణిత అధ్యాయం, తర్వాత గోళాధ్యాయం, గణిత అధ్యాయం గోళాధ్యాయం. ఈ లీలావతి గ్రంథాన్ని ఆయన కాదండి పర్షియన్ భాషలోకి అనువదించడం కూడా జరిగింది. పర్షియన్ భాషలోకి ఏ భాషలోకి అనువదించారో నన్ను ఇంపార్టెంట్ వస్తుంది. ఇది పర్షియన్ భాషలోకి అనువదించారు. ఏంటి ఈ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని. సో ఈ లీలావతి అని ఎందుకు పెట్టారు అంటే ఈ భాస్కరాచార్యుని ఒక కుమార్తె లీలావతి అండి, అందుకే ఆ ఫస్ట్ పార్ట్కి ఆయన కుప్తుడి పేరు పెట్టుకోవడమే జరిగింది. దానికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది, ఈసారి నేను వీలున్నప్పుడు చెప్తారండి, ఇప్పుడు చెప్తే ఇంకా లెంత్ అయిపోద్ది. సో ఆయన లీలావతి గ్రంథం అని చెప్పి లీలావతి గణితం అని దానికి పెట్టడం అయితే జరిగిందండి. సో తర్వాత బీజగణితం, సో ఈ బీజగణితం, గణిత అధ్యాయం, గోళ అధ్యాయం ఇవన్నీ దీంట్లో సిద్ధాంత శిరోమణిలో భాగాలండి, 4 భాగాలు. సో ఇక్కడ లీలావతి గ్రంథాన్ని అంకగణితం అండి, పాఠ్య గణితం అని అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది వాటిలో ఏమేమి వస్తాయి, సో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, అక్కడ 13 అధ్యాయాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇంకోటి మనకి ఎక్కువ అంటే అడిగేది మనం ఎప్పుడు పట్టించుకుందండి, భాస్కరాచార్య రాసిన 2వ గ్రంథం అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది కరణ కుతూహలం అండి, కరణ కుతూహలం ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కరణ కుతూహలం గ్రహణ పద్ధతులను వివరిస్తుంది. సో ఇది అనేది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ భాస్కరాచార్యులు గారు చేసిన సేవలు అండి ఇవన్నీ. సో ఈయన కూడా పై విలువని చెప్పారండి, 0/0 = నాట్ డిఫైన్డ్ అని, అలాగే 0 యొక్క రూల్స్ చెప్పిన ఆయన కూడా భాస్కరాచార్యులు. అలాగే విధంగా పై విలువ 3
1 to 5 కూడా చెప్పారు. ఇలా పైథాగరస్ థీరాలు కూడా చెప్పడం జరిగింది, వివరించడము. సో ఇవన్నీ ఆయన చేసిన ప్రయోగాలు అంటే సేవలు భారతదేశానికి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి మనకి, భాస్కరాచార్య రాసిన ఈ పుస్తకం పర్షియన్ భాషలోకి అనువదించారు. ఏ పుస్తకము? సిద్ధాంత శిరోమణి. ఆయన రాసిన రెండో గ్రంథం ఏది అంటే కర్ణ కుతూహలం. సో లీలావతి గణితం ఏ గ్రంథంలో భాగం అంటే సిద్ధాంత శిరోమణి. సో దాన్ని ఏమంటారు? అంక గణితం, పాఠీ గణితం అంటారు అని కూడా చెప్పానండి ఇందాక. సో ఇంకా ఏమంటే బీజ గణితం, గణిత అధ్యాయం, గోళ అధ్యాయం, ఇవన్నీ 4 భాగాలు దాంట్లో. ఇంకా బ్రహ్మగుప్త. ఈయన బ్రహ్మగుప్త కూడా మన ఇండియాకి మంచి మ్యాథ్స్ మీద సేవలు చేసిన వ్యక్తి అండి. సో ఈయన చూద్దాం. జిష్ణువు తండ్రి ఈయన, అది పక్కన పెడితే ఈయన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథాన్ని రచించారండి. ఇది ఇంపార్టెంట్. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రచించారు. దీంట్లో 12-13 భాగాలు ఉన్నాయండి. సో ఇక్కడ ఈయన ఇది చూడండి అండి, రూట్ ఆఫ్ S - A, S - B, S - D ఈ యొక్క చతుర్భుజ దీన్ని కూడా ఆయన గుర్తించారండి. బ్రహ్మగుప్త వరాహమిత్రుడు చతుర వైశాల్యం, చక్రీయ వైశాల్యం గురించి ఇద్దరు కలిసి వర్క్ చేశారు. అదేవిధంగా ఈయన కూడా చేసిన సేవలు ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారండి. దానిలో ఇంపార్టెంట్ ఏంటంటే బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ఎవరు రచించారు? బ్రహ్మగుప్త. సో ఈ ఇది హెరాస్ స్థిరం అంటాం మనం, దాన్ని ఎవరు కనుక్కున్నారు? ఈయన బ్రహ్మగుప్త అంతకు ముందే వివరించారు. ఈయన వరాహమిత్రుడు, ఇద్దరు కలిసి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. ఈయన గణితానికి 2 భాగాలు ఉంటాయని చెప్పారండి. గణితానికి 2 భాగాలు, ఒకటి వచ్చి అంక గణితము, బీజగణితం. అవి తప్ప ఇంకేమీ లేవని చెప్పిన వ్యక్తి అండి ఎవరు? బ్రహ్మగుప్త గారు. సో ఈ వరాహమిత్రుడు ఏం కనుక్కున్నారంటే పంచసిద్ధాంతాన్ని కనుక్కున్నారు. సో ఇది కూడా మీకు పనికొస్తుంది, అందుకే రాశానండి. వరాహమిత్రులు ఏం కనుక్కున్నారు? పంచసిద్ధాంతాన్ని కనుక్కున్నారు. బ్రహ్మగుప్త సిద్ధాంతాన్ని ఏ భాషలోకి అనువదించారు? ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం, ఆర్యభట్ట సిద్ధాంతంలో ఆ సిద్ధాంతాన్ని ఎవరు ఎక్కడికి మార్చుకున్నారు అని చెప్పి అన్నాం. అంటే సిద్ధాంత శిరోమణి ఏ భాషలోకి? పర్షియన్ భాషలోకి. ఇక్కడ మనం చూస్తే ఈ బ్రహ్మగుప్త సిద్ధాంతాన్ని ఏ భాషలోకి అనువదించారు అంటే అరబీ భాషలోకి అనువదించారు. దీన్ని సింధ్ హింద్ అనే పేరుతో పిలిచారండి. సింధ్ హింద్ అని పేరుతో అనువదించారు. అక్కడేమో పేరేం పెట్టలేదు, ఇక్కడ పేరు పెట్టారు. అలాగే ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో 12వ అధ్యాయాన్ని గణితాన్ని, 18వ అధ్యాయాన్ని కుటక అని, అలాగే గుప్తుడు రచించిన మరొక గ్రంథం వచ్చి కరణఖండ కాద్యత ఈయన రచించిన. ఇంకా కరణఖండ కాద్యవం అది భాస్కరాచార్యుడు, ఇక్కడ కరణఖండ కాద్యత. ఇవి 2 స్లైట్ డిఫరెన్స్తో ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఈ కరణఖండ కాద్యత ఇందాక నేను చెప్పాను చూడండి, భాస్కరాచార్యుడు ఆర్యభట్ట సిద్ధాంతం ఉంది కదండి, ఆర్యభట్ట రాసిన 2వ సిద్ధాంతం, అది ఫుల్గా రాయలేదండి, సగమే రాశారు అని చెప్పి. అనే గ్రంథానికి వ్యాఖ్యానంగా అంటే జోడించి రాయబడిన గ్రంథం ఏది? కరణఖండ కాద్యత. దీన్ని రాసింది ఎవరు? బ్రహ్మగుప్తుడు. అదండి ఇక్కడ మ్యాటర్. వస్తువులు, జీవజలాలు అంటే భూమిని ఆకర్షిస్తాయి అని చెప్పిన వ్యక్తి కూడా బ్రహ్మగుప్తుడే అండి. భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడికి ఒక బిరుదు ఇచ్చాడండి. అదేంటి అంటే భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుని గణచక్ర చూడామణి అని పిలిచేవారంట, అంటే పేర్కొన్నారంట, అంటే బిరుదు ఇచ్చినట్టే కదండి. కనక చక్ర చూడామని, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సెకండ్ ఆర్డర్ డిఫరెన్స్లు ప్రయోగించిన మొదటి గణిత శాస్త్రవేత్త ఎవరంటే బ్రహ్మగుప్తుడే అండి. ఇవన్నీ మీరు ఇంకా చూసుకోవచ్చు అండి. సో నేను ఇంపార్టెంట్వి చెప్పాను. ఇప్పుడు శ్రీనివాస రామానుజం తెలియని వ్యక్తి ఎవరు ఉండరండి. ఈయన మ్యాథ్స్కి చేసిన సేవలు అయితే అమోఘం అని చెప్పచ్చు. ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 1887 డిసెంబర్ 22న జన్మించారండి. 22న జన్మించారండి. సో ఈయన గురించి మనం చెప్పుకుంటే ఇక్కడ అన్నీ మెన్షన్ చేస్తున్నాయండి. సో ఈయనకి బాగా పేరు తెచ్చిన వ్యాసం అండి బౌలరీ సంఖ్యలు. ఈయన ప్రతిభను గుర్తించిన మొదటి వ్యక్తి రామస్వామి అయ్యర్. లండన్లో గణిత అధ్యయనానికి సహాయపడింది G.H. హార్డే. వీళ్ళందరూ అండి. సో G.H. హార్డే అన్నారు, రామానుజన్ సామాన్య వ్యక్తి కాదు, అతడు గణిత ప్రపంచానికి దైవం ఇచ్చిన వరం అనింది హార్డే, G.H. హార్డే.
సో ఇదే విధంగా రామానుజం గారు సో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అలాగే రాయల్ సొసైటీ ఆఫ్ కాలేజ్లో ట్రినిటీ కాలేజ్లో కూడా సీటు పొందిన మొదటి భారతీయుడు అండి. అదేవిధంగా ఈయన ఒక సంఖ్యను కనుక్కున్నాడు, దాన్ని 1729 అంటారు. 1729లో మనం గమనిస్తే ఈ 1729లో మనము క్యూబ్ రూట్స్ పెట్టి రాస్తే అండి, సో హయ్యెస్ట్ క్యూబ్ రూట్స్ వాల్యూస్ ఇక్కడ 2 మెన్షన్ చేస్తారు చూడండి అండి. సో 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్, ఈ 2 మీరు క్యూబ్ చేసిన 10 క్యూబ్ అంటే 1000, 9 క్యూబ్ అంటే 1819, 10 క్యూబ్ అంటే 1000, ఈ రెండింటిని మీరు యాడ్ చేస్తే 1729 వస్తాయి. ఇంకోటి ఏంటి అని అంటే ఆయన చేసింది 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్, 12 క్యూబ్ అంటే 1728 అండి, ప్లస్ 1 క్యూబ్ అంటే 1. సో ఈ రెండింటిని మీరు యాడ్ చేసిన 1729 వస్తుంది. అంటే ఇవి హయ్యెస్ట్ క్యూబ్ రూట్స్ని వాడి చెప్పిన వ్యక్తి ఆ సంఖ్య దాన్ని అందుకే రామానుజం సంఖ్య అంటారు, హయ్యెస్ట్ క్యూబ్ రూట్స్ వాడారంట అండి. సో ఈయన పేరు మీద ఒక సినిమా కూడా తీశారండి 2016లో, ద మ్యాన్ హూ నోస్ ఇన్ఫినిటీ. ఎవరికైనా చూడాలనిపిస్తే చూడండి, ఇంగ్లీష్లో ఉంది. సో అదేవిధంగా ఇతని జిన్నోత్సవం అంటే నేషనల్ అంటే మ్యాథమెటిక్స్ డేని మనకు తెలుసు డిసెంబర్ 22న సెలబ్రేట్ చేసుకుంటారు. అదే జాతీయ గణిత దినోత్సవంగా ఆయన జయంతిని జరుపుకుంటారు. అదేవిధంగా 125వ జయంతి, ఆయన 125వ జయంతిని 2012న నేషనల్ మ్యాథమెటిక్స్ ఇయర్గా జరుపుకున్నారండి, ప్రకటించారు ఆ డేని. సో ఇవన్నీ ఆయన చేసిన సేవలు అండి, అంటే ఏం చేశారు అని. ఈ మ్యాథ్స్లో ఎవరైనా రామానుజం డే వస్తుంది కదా, రామానుజం డే గురించి చెప్పాలి అనుకుంటే ఇది ప్రిపేర్ అయిపోయి చెప్పచ్చండి, చాలా బాగుంది. ఇవన్నీ ఆయన చేసిన సేవలు అండి. లాస్ట్ అండి, సో ఇప్పటికీ ల్యాగ్ అయింది ఏమనుకోబాకండి, మొత్తం ఫుల్ వీడియోలో వచ్చేసిందండి. సో అందుకని యూక్లిడ్ చేసిన సేవలు చూద్దామండి. సో ఈ యూక్లిడ్ మనం ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటామండి, ఫాదర్ ఆఫ్ జామెట్రీ. సో అది చాలా ఇంపార్టెంట్ అండి, ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరు? యూక్లిడ్. ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి, తెలుసుకోండి. సో అదేవిధంగా ఈయన గ్రీకు దేశంలో జన్మించిన వ్యక్తి. ఈయన అలెగ్జాండ్రియాలో గ్రీకు దేశంలో జన్మించారు. ఈయన ప్లాటో అకాడమీలో విద్య అనేది పూర్తి చేశారు. ఈయన రచించిన 2 గ్రంథాలండి చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చి ఇంకోటి డాటా అనే గ్రంథాలు రాశారు. ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథము బైబుల్ తర్వాత ఎక్కువ అమ్ముడుపోయిన గ్రంథాల్లో ఏది అని అంటే ఎలిమెంట్స్ అనే గ్రంథం అని చెప్తారండి. సో ఎక్కువ ఇక్కడ మీరు గమనిస్తారు ఈ లైన్, ఎక్కువ ప్రభుత్వాలు ముద్రించబడిన అమ్ముడుపోయిన గ్రంథం ఎలిమెంట్స్. సో విడివిడి సమాచారం, అంశాలు, నిరూపణలు ఇస్తూ అతని ఆలోచనలు ప్రవాసం ఇస్తూ చేసిన గణిత కూర్పే ఎలిమెంట్స్ అండి. సో ఈనాటికి పాఠశాలలో మనం ఉపయోగిస్తున్న ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎలిమెంట్స్ అనే గ్రంథ ఆధారం. అదే ఈ డాటా ఉంది కదా, ఈ డాటా దేనికి సంబంధించిందంటే విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరించే గ్రంథం. విశ్లేషణకు అంటే ఈ డిఫరెన్సెస్ని వాటిని చెప్పడానికి ఉపయోగించి సంబంధించిన పద్ధతులను గురించి చెప్పేదండి. ఈ యూక్లిడ్ రచించిన ఎలిమెంట్స్ గ్రంథంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి అని అంటే 13 భాగాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయండి? 13 భాగాలు ఉన్నాయి. సో అది మనం తెలుసుకోవచ్చండి. సో డాటా అని చెప్పి సో ఇది మా పాప చెప్పినట్టు సో ఆ అమ్మాయి వచ్చి రాస్తుందని 99% దీనిలో టోటల్ వీడియో అంటే 999% మీకు టోటల్ వీడియో కవర్ అయిపోయిందండి. సో స్వభావాల గురించి ఇంకేమైనా కానీ బ్యాలెన్స్ ఉన్నా కానీ మీరు ఈ మ్యాటర్ మాకు మొత్తం కావాలి అనుకున్న వాళ్ళు చదువుకోవచ్చండి. ఇదే లాస్ట్ అండి. సో ఆయన చేసిన సేవలు ఇక్కడ వరకు అయితే చాలండి. ఫాదర్ ఆఫ్ యూక్లిడ్ ఎవరు అంటారు? ఆయన రాసింది ఏంటి? ఎలిమెంట్స్ అని గ్రంథం. అది బైబిల్ కంటే ఎక్కువ పోయిన గ్రంథం ఏది అది. ఇంకా మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఆఫ్ చేసి మ్యాటర్ మొత్తం చదువుకోవచ్చండి. దీంతో మనము మొత్తం ఏదైతే మ్యాథ్స్, స్వభావం, చరిత్ర, సహసంబంధాలు ఉన్నాయో మొత్తం అయ్యిందండి. సో ఇంకా మిగిలిన చిన్న ఎలిమెంట్స్ దీనిలో ఏమైనా మిస్ అయితే నేను షార్ట్ వీడియో చేస్తానండి. సో ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేసి కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద కావాలో అండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. బికాస్ నాకు ఇంగ్లీష్ మీద కూడా ఐడియా ఉంది. బికాస్ నేను పీజీ కంప్లీట్ చేసింది ఇంగ్లీష్ మీదే అండి. సో నేను ఇంగ్లీష్ మీద వీడియోస్ బాగా చేస్తానండి. సో అయితే టైం కుదరట్లేదు, అప్పటికి ఆ వర్క్స్ అన్నీ ఆపుకొని చేస్తున్నానండి. సో కొంచెం మీరు చూడండి, సో కొంచెం సపోర్ట్ చేయండి అండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఈ సండే మాత్రం ఇంగ్లీష్ మీద ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద చేస్తానండి. బికాస్ ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిఎస్సిలో ఇంపార్టెంట్, టెట్కి ఇంపార్టెంట్. అందుకని కొంచెం ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్స్ కావాలో ఆ టాపిక్స్ నాకు మెన్షన్ చేయండి కామెంట్లో. నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.